సమయంలో ఉపవాస ప్రార్థనలో ప్రవేశించి ఒకరి తర్వాత ఒకరు మార్చి వాక్య వెలుగులో జీవితాల కొరకు మనం ప్రార్థన చేయకమునప్పుడు దేవుని లేఖన భాగం నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనం. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలబెట్టి. అంటే ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే ఉపవాస దినం అన్నది ఒకటి మనం చూస్తూ వస్తున్నాం. ఈ ఉపవాసముల గురించి జాగ్రత్త గమనించినట్లయితే, ఈ ఉపవాసములకు మనం పెట్టిన పేరు ఏంటంటే, నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన ఎలా చేస్తున్నారు, నేటి దినాల్లో కూడా ప్రజలు ఎలా చేస్తున్నారు. అందరూ కాదు, కొందరు. సో నాటి దినముల్లో ఉపవాస ప్రార్థన ఎలా చేశారు అంటే, ఇక్కడ యెజెబెలు మరి నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకోవడానికి తాను చేస్తున్న విధానం అన్నది మనం చూస్తూ వస్తున్నాం. సో ఇట్లాగే నాటి దినములు ఎలా అంటే దేవునికి మహిమార్థమే కాదు, కానీ నాటి దినాల్లో ప్రజలు ఎలా ఉపవాస ప్రార్థన చేశారో నేటి దినాల్లో కూడా ప్రజలు అలాగే చేస్తున్నారు. కాబట్టి నాటి దినముల్లో యెజెబెలు యొక్క ప్రార్థన చేసిన ఉపయోగం ఉందా? లేదు. నేటి దినాల్లో మన ప్రార్థన కూడా అలాగే ఉండేది, ఎందుకంటే దేవుడు అంగీకరించాలి. సో మన ఉపవాస ప్రార్థన ఏంటంటే మనం మార్పులో ఉండాలి. నాటి దినముల్లో ప్రజలు ఎలా చేశారో నేటి దినాల్లో కూడా మనం అలాగే చేస్తే నష్టపోతాం. సో దాని గురించి కొన్ని విషయాలు చూస్తాం. ఇప్పటికే చాలా విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. దాంట్లో ఒక మాట ఏంటంటే, దావీదు రాజు యొక్క ప్రార్థనలో. సో అది మనం చూసినట్టు రెండో సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో దావీదు రాజు చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థన మనం చూస్తూ వస్తున్నాం. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం మనం చూసినట్టయితే దావీదు రాజు యొక్క ఉపవాస ప్రార్థన ఎక్కడ రాయబడుతూ వచ్చింది? 17వ వచనం. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతా నిలబడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంట్లో ఎన్నికైన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తుడికి వచ్చారు కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక ఉండేను. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఉపవాస ప్రార్థన. దావీదు రాజు కూడా నాటి దినమల్లో ఉపవాస ప్రార్థన చేశాడు, కానీ తన ప్రార్థన దేవునికి మహిమకరమైనది కానీ. ఇక్కడ ఈ రోజులో చాలా మంది జీవితాల్లో ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవునికి మహిమకరమైనటువంటి ఉపవాస ప్రార్థన ప్రజలు చేయట్లేదు. ఒక మాటలు చెప్పాలంటే, దేవునికి మహిమకరమైందంటే అనేదానికంటే కూడా మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, నాటి దినాల్లో చేస్తున్న ప్రజలు ఎలా ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, అలాగే నేటి దినాల్లో కూడా ప్రజలు చేస్తున్నారు. సో దావీదు రాజు కూడా అలాగే చేశాడు, కానీ ప్రయోజనం లేదు. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తున్న 17వ వచనంలో ఎలా చేశాడు, అలాగే నేటి దినాల్లో కూడా ప్రజలు చేస్తున్నారు. దావీదు రాజు ఉపవాస ప్రార్థన చేసిన దేవుడు వినల. కారణం ఏంటి అని అంటే, గత వారాలు కొన్ని వాటలు చూస్తూ వచ్చాం. ఈ వారం చూసినట్టయితే దావీదు రాజు దేవుడు శపించిన దాని కొరకు ప్రార్థన చేశాడు, కాబట్టి దేవుడు వినల. సో దేవుడు ఎందుకు అసలు శపించాడు? గత వారమేమో ఆ శపించబడిన దాని కొరకు ప్రార్థన చేశాడు. ఆ శపించబడిన దేవుని దృష్టిలో ఎలా ఉంటుంది అనేది ఉపవాస ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూసే మాట ఏంటంటే, అసలు దేవుడు శపించిన దాని కొరకు దావీదు రాజు ప్రార్థన చేశాడు కదా, అసలు దేవుడు ఎందుకు శపించాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దేవుడు ఎందుకు శపించాడు అని అంటే కొన్ని విషయాలు మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపి కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమిస్తున్న ప్రియపరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతాను, సాయం చేయండి. దాసుడిగా నిజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసుడిగా నిజమానురాలు వైపు చూస్తున్నట్లు మా కొరకు మీ వైపు వీక్షిస్తున్నాము. మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచుకున్న దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడమని, ఈ వాక్యం ఎంతో దీవించి నాతో మాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని, పరిచయం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. ఏది క్షేమమో ఏది మీరు అనుగ్రహించి మహిమ పొందమని వచ్చిన ప్రజలను బట్టి స్తోత్రాలు ప్రభు. రావాల్సిన వారిని త్వరబడి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఎవరికి ఎట్టి అపాయాలకి వెళ్ళి జరగకుండా, ఎట్టి ఆలస్యాలు కాకుండా కాపాడండి. ప్రాముఖ్యంగా తండ్రి పరిచయం ద్వారా నీవు మాత్రం మహిమ పొందని ప్రభు. నన్ను మమ్మల్ని మరియు చేయమని ప్రార్థన చేస్తూ, నా సొంత మాటలు ఆలోచనలే ఉద్దేశాలు ఏం పనిచేయకుండా మీ మాటలు మీ ఆలోచన మీ ఉద్దేశాలు పనిచేసినట్టు మీ యొక్క పాత్రగా పరిశుద్ధాత్మతో ద్వారా ప్రభు మీరే నా మాటలన్నీ లయపరిచి బిలా మాటలను త్రోసివేసి నువ్వు అనుకున్న పలికించిన దేవుడు అట్లా పలికించి మహిమ పొందమని మరొకసారి ప్రభు మేము దేని గురించి అయితే మొరపెట్టాము, మీ సన్నిధికి వచ్చాము, మేము ఎలా ఉండి మొరపెట్టాలో చూసుకుంటుండగా తండ్రి ఆ వాక్య బులుగులో మేము ఉండి మొరపెట్టే వరకు సాయించాం. వాక్యానుసారంగా ఎక్కడైనా తప్పిపోయి ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి కూడా సాయించాము. నాతో మాతో మీరు మాట్లాడమని, ముందున్న సమయంతో దీవించి నెడల నుండి కూడా కాపాడమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అటు దేవుని వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్ ఇక్కడ రాయబడిన మాట, దావీదు రాజు యొక్క ప్రార్థన. దావీదు రాజు శపించబడిన దాని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అసలు దేవుడు ఎందుకు శపించాడు అని అంటే ఒక మాట చెప్పవచ్చు. అసలు దేవుడు ఎందుకు దావీదు రాజు శపించబడిన దాని కొరకు దావీదు రాజు ప్రార్థన చేస్తున్నాడు. అసలు దేవుడు ఎందుకు దాన్ని శపించాడంటే ఒక
మాట చెప్పాలంటే అది ఒక దరిద్రుని దగ్గర, ఒక మాట చెప్పాలంటే ఒక దరిద్రునిది ఆశించాడు కాబట్టి, ఒక దరిద్రుని దగ్గర ఉన్న దాన్ని దావీదు రాజు ఆశించాడు కాబట్టి దేవుడు శపించాడు. ఒక దరిద్రుడు, ఆ దరిద్రుడు, ఒక దరిద్రుని దగ్గర ఒక గొర్రె పిల్ల ఉంది, దాన్ని దావీదు రాజు ఆశించాడు కాబట్టి, ఒక దరిద్రుడి దగ్గర ఉన్న గొర్రె పిల్లను దావీదు రాజు ఆశించాడు కాబట్టి దేవుడు శపించాడు. సో ఇప్పుడు గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒక మాట చెప్పాలంటే ఒక దరిద్రునిదైనటువంటి ఒక దరిద్రునికి కలిగిన దాని విషయంలో దావీదు రాజు ఆశించాడు కాబట్టి దావీదు రాజు దేన్ని ఆశించాడు, అది శపించబడుతున్న అనుభవం. దేన్ని ఆశించాడంటే ఇక్కడ విధానం వేరు, నేను తర్వాత మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇక్కడ మొదటి కోణము, ఆ దరిద్రుడి దగ్గర ఒక గొర్రెపిల్ల ఉంది, దాన్ని ఎలాగ పెంచుకుంటూ వచ్చాడు. సో ఆ గొర్రెపిల్లని ఆశించడం ద్వారా శపించబడుతుంది. సో ఒక దరిద్రుడి దగ్గర ఒక గొర్రెపిల్ల ఉంది, ఆ గొర్రెపిల్లని దావీదు రాజు ఆశిస్తూ వచ్చాడు. ఆ దరిద్రుడు ఆ గొర్రెపిల్లని ఎలా పెంచుకుంటూ వచ్చాడు అని అంటే మొదటి కోణం చూద్దాం. ఆ దరిద్రుడు ఆ గొర్రెపిల్లని ఎలా పెంచుకుంటూ వచ్చాడు. మొదటి మాట 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే బైబిల్లో రాబడిన మాట ఏమని రాబడుతుందంటే, దావీదు రాజు ఒక దరిద్రుని దగ్గర ఉన్న గొర్రెపిల్లని ఆశించాడు. ఆ గొర్రెపిల్ల దరిద్రుడి దగ్గర ఎలా పెరుగుతుందో దాన్ని దావీదు రాజు ఆశించడం ద్వారా దేవుడు శపించాడు. సో అసలు ఆ గొర్రెపిల్ల ఎలా పెరుగుతుంది, ఆ గొర్రెపిల్ల దరిద్రుని దగ్గర ఎలా ఉందంటే మొట్టమొదటిగా చూస్తున్నాం. ఆ గొర్రెపిల్ల ఆ దరిద్రుని దగ్గర ఎలా ఉందంటే, అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడ గొర్రెపిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దాన్ని పెంచుకొని చుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగాను. సో మొదటి కోణం చూసినట్టయితే వాని యొద్దను వాని బిడ్డల యొద్ద నుండి పెరిగాను అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వాని కుటుంబంలో ఒకటి వలె పెంచబడుతూ వచ్చింది. ఎలా ఉంటుందండి? వాని కుటుంబంలో ఒకదాని వలె. మీరు గమనించినట్టయితే ఆ దరిద్రుని దగ్గర ఉన్న గొర్రెపిల్లను ఆ దరిద్రుడు ఎలా పెంచుకుంటున్నాడు అంటే కుటుంబంలో ఒకరిలాగా. ఎలాగండి? కుటుంబంలో ఒకరు వలె, తన కుటుంబంలో ఒకరిలాగా ఒకరి వలె ఆ యొక్క గొర్రెపిల్లను పెంచుకుంటూ వస్తున్నాడు. ఆ గొర్రెపిల్ల విధానం చూడగా ఆ దరిద్రుని దగ్గర పెరుగుతున్నటువంటి గొర్రెపిల్ల ఎలాంటిదంటే, అది ఆ దరిద్రుని దగ్గర పెరుగుతున్నప్పుడు తన కుటుంబంలో ఒకదాని వలె పెరుగుతూ వస్తుంది. అంటే దీనిపైన వ్యత్యాసం చూపించలా. ఆ దరిద్రుడు తన పిల్లలను బట్టి, ఇక్కడ చూడండి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాడు దాన్ని పెంచుకొని చుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగాను. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? వాని బిడ్డగాను వాని పిల్లల వలె ఉండి పెరుగుతూ వస్తుంది. ఎలా పెరుగుతుందంటే ఒక బిడ్డ వలె పెరుగుతుంది, ఒక కుమార్తె వలె పెరుగుతుంది, ఒక తండ్రి దగ్గర పెరుగుతున్నటువంటి అనుభవంలో ఉంది, తండ్రి దగ్గర ఉన్నటువంటి అనుభవం ఉంది, కుటుంబంలో ఉన్నటువంటి అనుభవం ఉంది, ఒక కుటుంబం కలిగినటువంటి అనుభవం ఉంది. ఎవరికి? ఆ గొర్రెపిల్లకి. చూడండి, ఆ గొర్రెపిల్ల ఎలా ఎదుగుతుందంటే ఒక కుటుంబంలో ఒకరి వలె ఆ గొర్రెపిల్ల ఎదుగుతుంది, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి వలె. ఇప్పుడు ఇక్కడ గమనించినట్టయితే ఉరియా కుటుంబంలో ఒక గొర్రెపిల్ల వలె ఆ యొక్క విధానంలో ఎదుగుతున్నటువంటి అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. ఆ దరిద్రుని దగ్గర ఉన్నటువంటి గొర్రెపిల్ల, ఆ దరిద్రుడికి ఆ దరిద్రుడు కొనుక్కున్నటువంటి గొర్రెపిల్ల, అది ఎలా ఉంది? కుటుంబంలో ఒకదాని వలె ఎదుగుతూ వస్తుంది. ఈ కుటుంబంలో ఒకదాని వలె ఎదిగేటటువంటి దాన్ని దావీదు రాజు చూసి ఆశించాడు కాబట్టి దాని విషయంలో దావీదు రాజు చేసినటువంటి తప్పును బట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? శపించాడు. దేవుడు శపించడానికి కారణం ఇదే. ఎందుకు శపించాడు అని అంటే ఇదే కారణం. ఒక దరిద్రుడు ఒక గొర్రెపిల్లను కొనుక్కుని దాన్ని పెంచుకున్నాడు కుటుంబంలో ఒకరి వలె, తన కుటుంబంలో ఒక సభ్యుడి వలె, ఒక కుమార్తె వలె, కుమారుడు వలె తన కుటుంబంలో ఉంటూ అది పెరుగుతూ వస్తుంది. తన కుటుంబంలో ఒక దరిద్రుని కుటుంబంలో పెరుగుతున్నటువంటి గొర్రెపిల్ల మీద దావీదు రాజు చూసి ఆశించి దాని ఎడల చేసిన తప్పును బట్టి, ఆ గొర్రెపిల్లను బట్టి
ఆ తండ్రి లాంటి వాడు ఆ యజమానుడికి చేసినటువంటి అన్యాయాన్ని బట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? శపిస్తూ వచ్చాడు. సో ఇక్కడ గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనములో దేవుడు శపించిన దాని కొరకు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అసలు దేవుడు ఎందుకు శపించాడంటే ఒక దరిద్రుని దగ్గర ఆ కొనుక్కోబడి ఎదుగుతున్నటువంటి దాన్ని దావీదు రాజు ఆశించాడు. సో ఆ దరిద్రుడి దగ్గర ఆ గొర్రెపిల్ల ఎలా ఉందో? మొట్టమొదటిగా కుటుంబం వలె ఉంది. తన కుటుంబంలో ఒక పిల్లల వలె, తన కుటుంబంలో ఒక కుమారుడు కుమార్తె వలె చక్కగా ఏ కష్టం లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ బాధ ఏ కష్టం ఉండ తండ్రి బడి చక్కగా ఏం చేస్తున్నాడు? పెంచుతూ వస్తున్నాడు. అలాంటి అనుభవంలో ఉన్నటువంటి గొర్రెపిల్ల మీద దావీదు రాజు ఆశించాడు కాబట్టి అది శపించబడింది. రెండోదిగా చూసినట్టయితే మనం కూడా మన జీవితాల్లో దేవునిలో ఆత్మీయంగా ఎదిగి దేవుని బిడ్డలుగా ఎదగాల్సిన స్థితిలో మనం ఉన్నప్పుడు అది ఎదక్కోకుండా దారి తప్పిపోయినప్పుడు, సో దావీదు రాజు ఆశించడం ద్వారా ఎలాగైతే శపించబడిన దాన్ని ఆశించినా ప్రార్థన చేసిన ఉపయోగం లేదు, మనం శపించబడిన దాని కొరకు ఎంత ఆరాటపడినా, దాని కొరకు మనం ఎంత ప్రార్థన చేసినా అది మన జీవితాలు ఏమవుతుంది? ప్రయోజనకరమైనది ఉండదు. అది నష్టమే తప్పగా దేవుడు శపించాడు కానీ దాని కొరకు మనం ఎంత మొరపెట్టుకున్నా అది వ్యర్థమైతే తప్పగా అది పనికిరాదు. ఎందుకంటే అది వేరే వాని కుటుంబంలో పెరుగుతున్నటువంటి కుటుంబీకురాలుగా పెరుగుతుంది. రెండోదిగా చూసినట్టయితే 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. చాలు కానీ ఇక్కడ దేవుని వాక్యం చూసినట్టయితే రెండో కోణాన్ని చూస్తాం. ఇది ఎలా ఉంది గొర్రెపిల్ల అంటే, ఒకటి వాని కుటుంబంలో ఒకదాని వలె వెతుకుతుంది, వాని కుటుంబంలో ఒకదాని వలె పెరుగుతుంది. అలా పెరిగేటటువంటి దానిని ఆ దరిద్రుని దగ్గర, అసలే అతను దరిద్రుడు, సో ఆ దరిద్రుడి దగ్గర ఆ దరిద్రుడు ఏదో కొద్దిగో గొప్ప సమకూర్చుకున్న గొర్రెపిల్లను కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆ గొర్రెపిల్లని ఏం చేస్తున్నాడు? ఐశ్వర్యవంతుడైన దావీదు రాజు ఆశించాడు, లాక్కున్నాడు. కాబట్టి ఏం జరుగుతూ వచ్చింది? దేవుడు శపించాడు. సో ఇక్కడ దరిద్రుడు ఏమి లేకపోయినా ఉన్నదాంతో చిన్న గొర్రెపిల్లను కొనుక్కుంటే దాన్ని ఐశ్వర్యవంతుడైన దావీదు లాక్కోవడం ద్వారా దేవుడు శపించాడు. రెండో కోణం ఏంటి? అది ఎలా ఉంది? మొట్టమొదటిగా కుటుంబంలో ఒకదాని వల్ల పెరుగుతూ వచ్చింది, పెంచబడుతూ వచ్చింది, ఎదుగుతుంది. రెండోదిగా చూసినట్టయితే వాని చేతి ముద్దలు తింటుందంట. ఎవరి చేతి ముద్దలు తింటుంది? ఎవరి చేతి? దావీదు రాజు కాదమ్మ, దరిద్రుని యొక్క చేతి ముద్దలు. అడేమోనుంది 12వ అధ్యాయం 3వ వచనంలో, ఆ దరిద్రునికి ఒక గొర్రె పిల్ల ఉంది, అది వాని యొద్దే వాని పిల్లల యొద్ద పెరుగుతుంది, తర్వాత వాని చేతి ముద్దలు తినుచుందంట. ఏం తింటుంది? చేతి ముద్దలు అంటే అర్థం ఏంటి? తండ్రి ఒక యజమానుడు ఏదైతే తాను తినే ఆహారం ఉందో తన ఆహారాన్ని తన ఇంట్లో ఒక బిడ్డ వలె పెంచుకున్నటువంటి గొర్రెపిల్లకి ఏం చేస్తున్నాడు? పెడుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే గోరు ముద్దలు పెట్టబడుతూ వచ్చింది. గోరు ముద్దలు పెడితే తింటూ వచ్చినటువంటిది. అంటే అంత గారాభంగా, అంత ప్రేమగా, అంత ఇష్టంగా ఆ దరిద్రుడు చూసుకుంటున్నటువంటి దాని మీద మనసు పడి దావీదు రాజు ఏం చేశాడు? లాక్కుంటూ వచ్చాడు. ఆ దరిద్రుని దగ్గర నుంచి ఆ గొర్రెపిల్లను లాగేసుకున్నాడు. ఎంతో ఐశ్వర్యవంతుడిగా దేవుడు సిద్ధపరిచినప్పటికీ, ఎంతో ఐశ్వర్యవంతుడిగా దావీదు రాజు అయినప్పటికీ, ఒక దరిద్రుని దగ్గర ఉన్నటువంటి చిన్న గొర్రెపిల్ల అది మొట్టమొదటిగా కుటుంబంలో ఒకదాని వలె వెతుకుతూ వస్తుంది. రెండోదిగా అది చూడగా ఆ తండ్రి చేత ఆ దరిద్రుని ద్వారా గొర్రెపిల్ల చేతి ముద్దలు తింటుంది. అంటే దాని అనుభవం చూడండి ఎంత ప్రేమగా ఉందో. ఆ దరిద్రుడు ఆ గొర్రెపిల్ల మీద ఎంత ప్రేమను కనపరుస్తున్నాడు. ఆ దరిద్రుడు ఆ గొర్రెపిల్ల మీద ఎంత ఆప్యాయతను కనపరుస్తున్నాడు. ఆ దరిద్రుడు ఆ గొర్రెపిల్ల మీద ఎంత ఆ ప్రేమను ఆ ప్రేమ అనురాగాలు కలిగి ఉంటున్నాడు. కానీ ఆ గొర్రెపిల్ల యొక్క విధానం, ఆ గొర్రెపిల్ల యొక్క అనుభవం చూడగా ఏం చేస్తూ వచ్చింది గొర్రెపిల్ల? గొర్రెపిల్ల ఎలా ఉందా? ఐశ్వర్యవంతుడు ఒకడు చూచి దానిని ఏం చేసుకున్నాడు? ఆ దరిద్రుడి దగ్గర నుంచి లాగేసుకున్నాడు. ఆ దరిద్రుడి కంటే ఐశ్వర్యవంతుడు గొప్పోడు కాబట్టి, ఏం చేశాడు? ఈ దరిద్రుడు కాదు లాగేసుకుంది. ఇనేమాట సరిగ్గా రాలి. ఈ దరిద్రుడు ఏం చేశాడు? ఈ దరిద్రుడు మౌనంగా ఉన్నాడు. ఐశ్వర్యవంతుడు ఏం చేశాడు? లాగేసుకున్నాడు. కానీ చాలాసార్లు మన జీవితాల్లో మనం గమనించాల్సిన కోణం అదే ఏంటి? ఇదే అనుభవాలు. ఒక దరిద్రుడు
ఒక గొర్రె పిల్లని పెంచుకుంటూ వస్తుంటే ఆ గొర్రె పిల్లని తనింట్లో ఒక బిడ్డ వలె, తనింట్లో కుమారుడు కుమార్తె వలె ఆ దరిద్రుడు పెంచుకుంటుంటే ఐశ్వర్యవంతుడు చూసి ఏం చేశాడు? దాన్ని లాగేసుకున్నాడు. ఆ లాగేసుకున్న ఐశ్వర్యవంతుని యొక్క ప్రార్థన దేవుడు ఎంటలేదు. ఎందుకంటే శపించాడు దేవుడు అతడు లాగేసుకున్న విధానాన్ని బట్టి. రెండోదిగా చూడగా అది తన యొక్క యజమానుడి యొక్క గోరు ముద్దలు తింటుంది, లేదా చేతి ముద్దలు తింటుంది. అంటే అర్థం ఏంటి? ఎంతో ప్రేమను కలిగి ఉంటుంది. ఆ యజమానుడు ఆ చిన్న గొర్రె పిల్ల కానీ ఆడగొర్రె పిల్ల మీద ఎంతో ప్రేమను కనపరుచుకుంటూ వచ్చాడు, ఎంతో ప్రేమను బయలుపరుచుకుంటూ వచ్చాడు, ఎంతో ప్రేమని దాని మీద కుమ్మరిస్తూ వచ్చాడు. కానీ ఆ గొర్రె పిల్ల ఏం చేసింది? సరే అది ఏం చేసిందో తర్వాత సంగతి. అక్కడ ఏం జరుగుతూ వచ్చిందండి? ఎంతో ప్రేమ ఆ దరిద్రుడు పంచుకుంటూ వచ్చాడు. అంటే ఆ దరిద్రుడు కుటుంబంలో ఉండే ఒక కుటుంబంలో ఒకదాని వల్ల ఎదుగుతున్న దాన్ని ఐశ్వర్యవంతుడు లాగేసుకున్నాడు. ఆ దరిద్రుడు పెట్టి పోషిస్తున్నటువంటి ఆ యొక్క భోజనం కానీ, ఆ యొక్క చేతి ముద్దలు తింటున్నటువంటి చేతి ముద్దల ద్వారా దాన్ని పోషిస్తున్నప్పటికీ ఆ పోషించినటువంటి ఆ దరిద్రుని దగ్గర నుంచి, ఆ గొర్రె పిల్లని దావీదురాజు లాగేసుకున్నాడు. అందుకు దేవుడు శపించాడు. వానింట్లో ఒక బిడ్డ వల్లే ఎదుగుతున్న గొర్రె పిల్లను లాక్కున్నావు, వాని చేతి గోరు ముద్దలు తింటున్నటువంటి గొర్రె పిల్లను లాక్కుంటున్నావు. ఈ గొర్రె పిల్ల కాకుండా ఇంకే గొర్రె పిల్లని అడిగినా నేను ఇచ్చేవాడిని. ఇది చాలదు అనుకుంటే ఇంకెన్ని గొర్రె పిల్లలైనా నేను నీకు ఇస్తా, నిన్ను ఎంతైనా ఐశ్వర్యవంతుడు నేను చేయగలను. కానీ ఆ దరిద్రునిదే నువ్వు అడిగావు. నన్ను అడగను కూడా అడగలేదు, కానీ నువ్వు లాక్కొచ్చుకున్నావు, ఆ దరిద్రునిదే తెచ్చిపెట్టుకున్నావు. అది మంచిది కాదు. చూడండి, అది దేవుని చిత్తంలో ఉన్నది కాదు. దేవుడు ఏమంటాడు తర్వాత చూసినట్టయితే చాలా గొప్ప మాట అంటాడు దేవుడు. ఏమంటాడు చూడండి, 8వ వచనం, 2 సమూయేలు గ్రంథం 12వ వచనం. నీ యజమానుని స్త్రీలను నీ కవిగట చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించదని, ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. అంటే అర్థం ఏంటండి? ఈ దరిద్రుని గొర్రెపిల్ల మీద నువ్వు ఆశించుకోకుండా, ప్రభా నాకు చాలదని అడిగితే నేను ఇచ్చేవాడినే, కానీ వాళ్ళు అడిగేవా? లేదు. ఏం చేసావు? ఆశించావు. అదే నీ జీవితానికి నష్టం. అందుని బట్టే శపించబడుతుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన రెండవ కోణం ఏంటంటే, దావీదు రాజు శపించబడిన దాని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అసలు దేవుడు ఎందుకు దాన్ని శపించాడంటే, ఒక దరిద్రుని యొద్ద పెరుగుతున్నటువంటి గొర్రెపిల్లను దావీదు రాజు ఆశించాడు. ఆ దరిద్రుని దగ్గర అది ఎలా ఉంది అంటే, కుటుంబంలో ఒకదాని వలే పెరిగింది. ఆ దరిద్రుని దగ్గర అది ఎలా ఉంది అని అంటే, ఎలా ఉంది? ఆ యొక్క యజమానుడి యొక్క చేతి గోరుముద్దలు తింటుంది. ఆ యజమానుడి పెట్టేటటువంటి ఆ యొక్క చేతి నుండి పెడుతున్నటువంటి ముద్దలు తింటూ పెరుగుతుంది. ఆ ముద్దలు తింటుందంటే అర్థం ఏంటి? ఆ యజమానుడి ప్రేమ, యజమానుడి సహవాసం, యజమానుడితో ఉండేటువంటి బంధం, యజమానుడితో ఉండేటువంటి ఆత్మీయ అనుబంధము, ప్రేమానురాగాలు, అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత బంధం వారి మధ్యలో ఉంది. కానీ ఇక్కడ ఆ బంధం ఉంటుందా? ఏం జరిగింది? ఆ బంధం ఉంది. అంత ప్రేమగా ఆ యొక్క దరిద్రుడు ఆ గొర్రె పిల్లను పెంచుకుంటాడు. అంత ప్రేమగా ఈ గొర్రె పిల్లని విడిచిపెట్టి యజమానుడు ఉండలేడు, యజమానుడిని విడిచిపెట్టి గొర్రె పిల్ల ఉండలేదు. కానీ కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు, కొన్ని సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు, అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? యజమానుడు కొద్దిగా గొర్రె పిల్లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ గొర్రె పిల్ల చేసిన పని ఏంటి? సరే, దీని గురించి వచ్చే వారం చూద్దాం. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి మాట? ఆ దరిద్రుని దగ్గర ఉన్నదాన్ని ఆశించాడు కాబట్టి దావీదు రాజు దేవుడు శపించాడు. దేవుడు శపించిన దాని కొరకు ప్రార్థన చేస్తాడు. ఆ దరిద్రుడి దగ్గర ఆ గొర్రెపిల్ల ఎలా ఉంది? కుటుంబంలో ఒకదాని వలె, బిడ్డల్లో ఒకదాని వలె వెతుకుతూ వచ్చింది. దాన్ని ఆశించాడు కాబట్టి దేవుడు శపించాడు. 2, తన చేతి గోరుముద్దలు తింటుంది. అంటే ఆ యజమానుడు పెట్టేటువంటి ముద్దలు ప్రేమతో భుజిస్తూ వస్తుంది. యజమానుడి ప్రేమని, ఆప్యాయతను పొందుకుంది. ఆ దరిద్రుని యొక్క ప్రేమను పొందుకుని, ఆ దరిద్రుని యొక్క ఆప్యాయతను పొందుకున్నటువంటి ఆ యజమానుడి దగ్గర నుంచి ప్రేమను పొందుకున్నటువంటి ఆ గొర్రె పిల్లని దావీదు రాజు ఆశించాడు కాబట్టి దేవుడు శపించాడు. అంటే వేరే వారికి సంబంధించిన దాన్ని దావీదు రాజు లాక్కోవటం ద్వారా వేరే వారి ద్వారా ప్రేమించబడుతుంది, వేరే వారి ద్వారా ఇంకా ఘనపరచబడుతుంది, వేరే వారి ద్వారా దీవించబడుతుంది, వేరే వారి ద్వారా ప్రేమ కుమ్మరించబడుతుంది. అలాంటి గొర్రె పిల్లని ఏం చేశాడు? దావీదు రాజు లాగేసుకున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది? శపించబడి. అందుకే ఎదుటి వ్యక్తి ప్రేమతో చూసుకునేది ఏదైనా మనం ఆశించామంటే అది ఖచ్చితంగా మనకి శపించబడినది అయ్యే మనకు దొరికింది, మంచిదిగా దొరకదు. అది
ఎదుటి వ్యక్తి ప్రేమించేది, ఎదుటి వ్యక్తి ఆశించేది, ఎదుటి వ్యక్తి ఇష్టపడింది ఏదైనా అది మన ఇష్టం అన్నట్టు మనం లాక్కుంటే అది ఏ రోజుకైనా ఏమైంది, శపించబడే మన దగ్గరికి వచ్చింది. శపించబడి వచ్చిన తర్వాత దాని కొరకు మనం ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. గాడిద మోసింది బూడిద పోసం తప్ప ఏముండదు. కాబట్టి ఇక్కడ దావీదు రాజు యొక్క అనుభవం మనం చూస్తూ వస్తున్నాం. వేరే వారి కుటుంబంలో పిల్లల వలె ఉండడానికి మనం ఆశించినా మన ప్రార్థన దేవుడు అన్నాడు. ఇంకా వేరే దరిద్రుని దగ్గర ఉన్నటువంటి పిల్లల వలె పెరుగుతున్న వాటి కొరకు మనం ఆశించినా, అంటే మన ఆశ పరికమాల రీతిలో వ్యర్థమైన కోణంలో మనం ఆశిస్తే మన ఆశ ఎంత ఆశపడ్డామో అంతగా అది శపించబడింది. మనం దేని గురించి ఆశపడతాం. 2, దేన్నైతే ఆ దరిద్రుడు ప్రేమగా చూసుకుంటున్నాడు, ఆ ప్రేమ కలిగిన దాని మీద మనం మనసుపడినా ఇష్టపడినా దాన్ని లాక్కోవాలని చూస్తే అది దాన్ని బట్టి మనం శపించబడతాం. 3వదిగా చూసినట్టే రండి, 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. చాలు. కాబట్టి ఇక్కడ 3వ కోణం చూస్తున్నాం. ఏంటి 3వ కోణం అంటే వాని గిన్నెలోనే తాగుతుందంట. వాని గిన్నెలోనే తాగుతుందంటే అర్థం ఏంటి చెప్పండి? వాని గిన్నెలోనే తాగుతుందంటే అర్థం ఏంటి చెప్పండి? ఒక మాటలో చెప్పాలంటే అక్క అదే వాని గిన్నెలోనిదే తాగుతుందంటే అర్థం ఏంటి? ఆ దరిద్రునిలో ఏకమైపోయిందని అర్థం. ఎక్కడ? దరిద్రంలో ఏకమైపోయింది. ఇప్పుడు చూడండి, దావీదు రాజు ఎలాంటి వాడు? ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి రాజు లాంటి వాడు. ఇప్పుడు దేన్ని ఆశిస్తున్నాడు చెప్పండి? ఒక దరిద్రమైన దాన్ని ఆశిస్తున్నాడు. ఒక మాట చెప్పాలండి, ఒక దరిద్రుడు దావీదు రాజు కాదు, ఉరియా సంగతి మనం చూస్తున్నాం. ఒక దరిద్రుడుగా ఉన్నాడు. తన దగ్గర ఉందే దారిద్రం కలిగింది. దరిద్రమైనదిగా క్షమించండి, తాను దరిద్రుడిగా ఉంటాడు, తన దగ్గర ఏమైనా స్థితిలో ఉంది. ఇప్పుడు ఆ దరిద్రుని దగ్గర ఉన్న దాన్ని దావీదు రాజు ఆశిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఆ దరిద్రమైన స్థితిలో ఉన్నదాన్ని దావీదు రాజు కావాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, అసలు ఈ గొర్రెపిల్ల దరిద్రుడి దగ్గర ఉంది, కానీ దావీదు రాజు ఆ దరిద్రుని యొక్క జీవితం కావాలని కోరుకుంటున్నాడు. అది తర్వాత ఆప్షన్ చూసినట్టే. ఇది ఎక్కడుంది? ఏం చేస్తుంది ఈ గొర్రెపిల్ల? వాని పిల్లల్లో ఒకదాని వల్ల ఎదుగుతుంది, వాని చేతి ముద్దలు తింటుంది, ఇంకేం చేస్తుంది? వాని గిన్నెలోనే తాగుతుంది. అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభువారు అంటాడు, యేసు ప్రభువారు ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం చెప్పినాడు. యేసు ప్రభువు ఇంకో మాట అంటాడు, నన్ను అప్పగించేవాడే నాతో పాటు ఈ పాత్రలో గిన్నెలో చేవేస్తున్నాడు అంటాడు. అంటే అక్కడ అర్థం ఏంటండి? నాది అని ప్రభు అంటున్నాడు. ఆ పాత్రలో ఉన్న రక్తం ఎవరిది? ఆ పాత్రలో ఉన్న ద్రాక్ష రసం ఎవరిది? యేసు ప్రభువు. అంటే ఆ పాత్రలో ఉన్నది ఎవరిది? యేసు ప్రభువు. సో ఈ యొక్క పాత్రలో ఉన్న నీరు తాగుతుందంటే అర్థం ఏంటి? ఎవరిది ఆ నీరు? ఆ దరిద్రునిది. ఎవరిది? ఆ గిన్నెలో త్రాగుతుందంటే ఆ దరిద్రునిది. ఇప్పుడు మన యేసు ప్రభువారి యొక్క రక్తమును పానీయం చేయటం ద్వారా, మనం అది తాగటం ద్వారా మనం ఏమైపోతున్నాం? ఎక్కడ చదువుతున్నామా మా బైబిల్? యేసు ప్రభు రక్తం ద్వారా తాగటం ద్వారా మనం శపించబడుతున్నామా? మీకు బాప్తిసం ఎక్కడ తీసుకున్నారు మీరు? యేసు ప్రభు రక్తము తాగటం ద్వారా ఏమవుతున్నాం అంటే శపించబడుతున్నాం అంట. మంచిది. కాబట్టి యేసు ప్రభు రక్తం తాగటం ద్వారా ఏం జరుగుతుందంటే ఆయనలోనికి మనం వెళ్తున్నాం. ఏమవుతున్నాం? ఆయనలోనికి. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే అంటే, మన బిడ్డలు ఉంటారు, మనం రక్త మాంసంలో మోసి కనిపిస్తాం కదా, వాళ్ళు ఎవరిలో ఉండట్టు? మనలో నుండి. మనకు వెలుపట ఉండట కాదు. ఇప్పుడు ఈ దరిద్రుని దగ్గర పెరుగుతున్నటువంటి గొర్రెపిల్ల ఎవరి దగ్గర ఉండి దేంట్లో ఉండట్టు? ఆ దరిద్రుని లోపట ఉండట్టు. ఎక్కడండి? ఆ దరిద్రునిలో, ఒక మాటలో చెప్పాలంటే ఆ దరిద్రునిలో ఏకమైపోయి ఉంది ఈ గొర్రెపిల్ల. కొనుక్కోబడినటువంటి గొర్రెపిల్ల, తీసుకురాబడిన గొర్రెపిల్ల ఎలా ఉంది? ఆ దరిద్రునిలో ఏకమైపోయింది, కలిసిపోయింది ఆ దరిద్రునిలో. ఇది గొర్రెపిల్లని ఆయన యజమానుడని వ్యత్యాసం లేదు. ఏముంది? లేదు, వ్యత్యాసం లేదు. ఇది గొర్రెపిల్లని ఆయన యజమానుడు అనే వ్యత్యాసం లేదు. రెండు ఏమైపోయినాయి? కలిసిపోయినాయి. యజమానుడు గొర్రెపిల్ల
కలిసిపోయారు. ఆ దరిద్రుడు కొనుక్కున్నటువంటి గొర్రెపిల్ల రెండు కలిసిపోయినాయి. ఇప్పుడు కలిసిపోయినప్పుడు ఏం జరుగుతుంది? వాటి మధ్యలో ఉన్న ప్రేమ ఆప్యాయత అన్నది ఇంకెక్కువైపోతుంది. కానీ అలాంటి సందర్భంలో వానిలో కలిసిపోయి, వానిలో ఏకమైపోయి, వానిలో నిమగ్నమైపోయినటువంటి గొర్రెపిల్లని, అంటే వాని పాత్రలోని త్రాగుచుందంటే వానిలో ఏకమైపోయింది. ఆ దరిద్రంలో ఏకమైపోయి, ఆ దరిద్రంలో కలిసిపోయి, దరిద్రంలో జీవిస్తూ వస్తుంది. ఆ దరిద్రములో కాదు, దరిద్రునిలో జీవిస్తూ వస్తుంది. ఇప్పుడు ఏం చేసింది దావీదు రాజు? ఏం చేశాడు? ఆ దరిద్రునిలో ఏకమైపోయి, ఆ దరిద్రుడితో కలిసి, ఆ దరిద్రంలో ఏకమైపోయిన దాన్ని దావీదు రాజు ఏం చేశాడు? నాకు కావాలని లాక్కున్నాడు, నాకు కావాలని చెప్పి తీసుకుంటున్నాడు. అంటే అప్పుడు ఏం జరుగుతుంది? అది తీసుకోబడుతుంది, కానీ ఆ గొర్రెపిల్ల దావీదు రాజుకి దగ్గరకు తీసుకురాబడుతుంది. కానీ అది ఆ గొర్రెపిల్ల దగ్గర నుండి వచ్చే ప్రతిదీ కూడా ఏమైంది? అప్పుడు శపించబడింది ఆ సమయం. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, దావీదు రాజు శపించబడిన దాని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అసలు దేవుడు ఎందుకు శపించాడంటే, మొదటి కోణం, ఆ దరిద్రుని దగ్గర ఉన్నదాన్ని, దరిద్రుని దగ్గర ఒకటే గొర్రె ఉంది, అది ఆయన కొనుక్కున్నాడు, దాన్ని లాక్కున్నాడు కాబట్టి శపించాడు. అసలు ఆ దరిద్రుని దగ్గర గొర్రెపిల్ల ఎలా ఉంది? తన కుటుంబంలో ఒకదాని వలె ఎదిగింది. ఆ దరిద్రుని దగ్గర గొర్రెపిల్ల ఎలా ఉంది? వాని చేతు ముద్దలు తింటుంది, అంటే తనతో ప్రేమానురాగాలు కలిగి ఉంటుంది. 3, ఆ యొక్క దరిద్రుని దగ్గర ఉన్న గొర్రెపిల్ల ఎలా ఉంది? వాని పాత్రలోని, వాని గిన్నెలోని తాగుతుంది, అంటే వానిలో ఏకమైపోయింది. ఆ యజమానుల్లో ఏకమైంది తప్ప యజమానుడికి వెలుపట్టలేదు. మరి యజమానుడిలో ఏకమైన దాన్ని విడదీసి దావీదు రాజు ఏం చేశాడు? తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే విడదీశాడో అప్పుడు ఏం జరుగుతుందండి? శపించబడిన అనుభవం వచ్చేసింది. సో అందుకే బైబిల్ ఒక మాట ఉంది, దేవుడు జతపరిచిన వాడిని మనుషుడు ఎవరు విడదీయకూడదు. అక్కడ ఏమైంది? జతపరచబడిన అనుభవంలో ఉండాలి. ఇద్దరు కూడా దైవ సంకల్పంలో జతపరచబడిన అనుభవం ఉన్నప్పుడు దావీదు రాజు ఏం చేశాడు? విడదీశాడు. పోనీ విడదీసి తెచ్చుకున్నది మాత్రం అది ఉందా? లేదు. ఏమైంది? శపించబడింది. ఎందుకంటే తెచ్చుకున్నాడంటే బెత్షెబాని శపించడం కాదు, ఆమె ద్వారా వచ్చిన గర్భం ఏం చేశాడు? శపించాడు. ఇక్కడ విషయం ఏంటంటే, మనం పొరుగు ఎదుటి వ్యక్తి దానిని ఏది మనం ఆశించినా అది బైబుల్ ప్రకారం మన దగ్గరకు వచ్చేదానికి అది శపించబడింది. దాని నుండి ఏది వచ్చిన. సో అదే నిర్గమాకాండం 20 ప్రభు అంటాడు, నీ పొరుగు అని దేన్నైనా నీవు ఆశించకూడదు. మనం ఎప్పుడైతే ఆశించేమో అదేమవుతుంది? మన దగ్గరకు వస్తుంది. దాని ద్వారా మనం ఫలాలు పొందుకునే టైంలో ఏ ఫలాలు అయితే మనం ఆశించింది మనకిస్తుందో అది ఏమవుతుంది? ఆ ఫలాలు శపించబడుతుంది. కాబట్టి దావీదు రాజు యొక్క విధానం ఆ టైంలో సరిగా అనిపించాల. అక్కడి 3వ మాట ఏంటి? 3వ మాట, మొదటిగా దావీదు రాజు దేవుని ద్వారా శపించబడిన దాని కూడా ప్రార్థన చేశాడు. దేవుడు అసలు శపించడానికి కారణం ఏంటి? ఒక దరిద్రుని దగ్గర ఒకటే గొర్రెపిల్ల ఉంది, ఆ దరిద్రుడి దగ్గర ఉన్న గొర్రెపిల్లని దావీదు రాజు లాగేసుకున్నాడు. సో ఆ దరిద్రుని దగ్గర ఉన్న గొర్రెపిల్ల ఎలా పెరుగుతుందంటే, ఒకటి ఎలా ఎదుగుతూ వస్తుంది? కుటుంబంలో ఒకదాని వలే ఉంది, పెరుగుతుంది, పెంచబడుతుంది. 2, తన చేతి ముద్దలు తింటుంది. 3, తన గిన్నెలోని నీళ్లు త్రాగుచూ వస్తుంది. అంటే తనలో ఒకరు చూడండి, తన దగ్గర పెరుగుతుంది, ఇంకా తన ప్రేమను పొందుకుంటుంది, తనలో ఏకమైంది. దాన్ని దావీదు రాజు లాగేసుకున్నాడు కాబట్టి దేవుడు శపించాడు. ఈ శపించబడిన ఇట్లా వేరే వాడి దగ్గర పెరుగుతున్న దాని కొరకు దావీదు రాజు ఆశించడం ద్వారా దేవుడు శపించాడు. కాబట్టి ఈ శపించబడిన దాని కొరకు దావీదు రాజు ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు. 3. 4వదిగా చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 12:3 వచ్చింది. 2 సమూయేలు గ్రంథం 12:3. కాలం కడికిన 4వ కోణం, వాని కౌగిట్లో పండుకున్నాం. ఎక్కడుందండి? వాని కౌగిటిలో, అంటే ఎంతో ఇష్టముగా పెరగబడుతుంది. చూడండి, ఆ బిడ్డల్లో ఒకదాని వలె ఉంది, తన ప్రేమను పొందుకుంటుంది, తనలో ఏకమైపోయింది. ఇంక ఇప్పుడు ఎక్కడుందండి? తన కౌగిటిలో. అంటే అర్థం ఏంటి? కౌగిట్లు అంటే ఒక మాటలో చెప్పాలంటే కౌగిట్లు అంటే అర్థం ఏంటి? వెనలేని ఆప్యాయత పొందుకుంటుంది యజమానుడి దగ్గర నుంచి. వెలకట్టలేని ఆప్యాయత, అనురాగాలు అన్నీ సంపాదించుకుంటుంది. ఆప్యాయత,
అనురాగాలు అన్నీ సంపాదించుకుంటుంది. ఎంత గొప్ప గొర్రెపిల్ల చూడండి, ఎంత గొప్ప గొర్రెపిల్ల చూడండి. తన కవిగిటిలోనే ఉందంటే తనలోనే దాచిపెట్టబడి తను దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే ఎలా ఉందండి, జాగ్రత్తగా తనలోనే చూడబడుతూ వస్తుంది, తనలోనే చాలా జాగ్రత్తగా ఎదుగుతూ వస్తుంది, తనలోనే చక్కగా ఎదుగుతూ ప్రతి సమయంలో మేత మేసి మరలా వచ్చి ఎక్కడ ఉంటుంది అది, ఆ దరిద్రుని కౌగిట్లో ఉంటుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే విడదీయలేనంత బంధముతో ఉండారు వాళ్ళు. ఎలా ఉండారండి, విడదీయలేనంత బంధంతో ఉండాలి. కానీ దావీదు రాజు మనసు అక్కడ పడటం దాని ఏమైంది, ఆ విడదీయలేనంత బంధం కలిగిన ఆ దరిద్రుని దగ్గర ఉన్న గొర్రెపిల్ల రెండు విడిపోయినాయి. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, దేవుని వాక్యాన్ని చూసినట్టే విడదీయలేనంత బంధం, ఆ బంధాన్ని దావీదు రాజు ఏం చేశాడు, విడదీశాడు. అందుకేం జరుగుతూ వచ్చింది, దావీదు రాజు ఆ దరిద్రుని దగ్గర ఉన్నటువంటి గొర్రెపిల్లని, వాని కవిగిట్లో పెరుగుతున్న గొర్రెపిల్లని వారిరువురిలో విడదీయలేనంత బంధం ఉంది. కానీ ఆ బంధాన్ని ఏం చేశాడు, దావీదు రాజు తెంపడం ద్వారా దేవుడు శపించేసేసాడు. ఇప్పుడు దేవుడు శపించిన దాని కొరకు ఎంత ప్రార్థన చేసిన ప్రయోజనం ఉందా, లేదు కదా. చూడండి, అసలు ఒక మాట చెప్పమంటారు, ఈ వర్తమానం మనం ఆత్మీయంగా అర్థం చేసుకుంటే మనం దేవుని బిడ్డలుగా, దేవుని కుమార్తెలుగా ఎదగాలి. అలా మనం ఎదక్కోకుండా మన జీవితాన్ని నష్టపరుచుకుని వేరే దాన్ని ఆశిస్తూ కూర్చున్నప్పుడు మనకు శాపం. ప్రభువు ఇచ్చేటటువంటి ఆహారాన్ని భుజిస్తూ, ఆత్మీయ ఆహారాన్ని, వాక్యాన్ని భుజిస్తూ ఉండాలి. కానీ అది భుజిస్తూ ఉండకోకుండా లోకంలో పాపంలో పడిపోతున్నప్పుడు మనం శపించబడతాం. ప్రభు యొక్క రక్తాన్ని పానము చేస్తూ ఉండాల్సిన మనం, ఆయనలో కలిసిపోయి ఉండాల్సిన మనం, ఆయనకు వెలుపుటున్నప్పుడు మనం నష్టపోతాం, శపించబడతాం. ఇంకా నాలుగోదిగా చూసినట్టే ఆయన కవిగిట్లో ఉండాలి మనం. ఆయన కవిగిట్లో అందుకంటాడు, చూడుము నా అరచేతుల మీద చెక్కి ఉన్నాను అంటాడు. ఇంకా యెషయా 53:12 చివరిలో రాయబడుతూ వచ్చింది, దినమెల్లయు తిరుగుబాటు చేసే వారి కొరకు ఎదురు చూస్తూ వస్తున్నాడు, చేతులు జోడించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు ఈ విజ్ఞాపన, ఎందుకంటే ఆయన కౌగిట్లో ఉండాలని. కానీ ఈ గొర్రెపిల్ల తప్పిపోతుంది అన్నది గొర్రెపిల్ల సంగతి తర్వాత చూద్దాం. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులరా, వారి కౌగిట్లో ఉండేది ఏడందండి, వాని కౌగిట్లో పండుకుని ఉండేది. గొర్రెపిల్ల వాని కౌగిటిలో పండుకున్నట్టు ఆ పండుకున్న గొర్రెపిల్లని దావీదు రాజు విడదీశాడు. విడదీయటం ద్వారా ఏం జరిగింది, విడదీశాను అనుకున్నాడు, తీసుకెళ్ళాడు, ఇంటికాడ పెట్టుకున్నాడు. ప్రయోజనం ఏముంది, దాని ద్వారా వచ్చే ఫలాలను దేవుడు ఏం చేశాడు, దాని ద్వారా వచ్చే ఫలాలంటే ఆ టైంలో వచ్చిన ఫలాన్ని ఏం చేశాడు, శపించేశాడు దేవుడు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే వేరే వారికి సంబంధించినది ఏదైనా వారి కౌగిట్లో ఉండదానైనా మనం ఆశించినప్పుడు ఖచ్చితంగా అది మనకేమైంది, శపించబడింది. ఏమవుతుందండి, శపించబడదు. ఆ శపించబడిన దాని కొరకు మనం ఎంత ప్రార్థన చేసిన ప్రయోజనం ఏంటి, ప్రయోజనం లేదు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన నాలుగో కోణం, వేరే వాని కౌగిట్లో పండుకోను అంటే వాని ఆప్యాయత, విడదీయలేనంత బంధం వారి మధ్యలో ఉంది. మనకి దేవునికి మధ్యలో విడదీయలేనంత బంధం ఉండాలి. కానీ మనం ఇతరులను విడదీసేవారు ఉండకూడదు. మనల్ని బట్టి ఎవరో కూడా విడిపోకూడదు, మనల్ని బట్టి ఎవరో కూడా దూరం వెళ్ళిపోకూడదు, మనల్ని బట్టి ఎవరో కూడా విడదీయబడిన అనుభవం ఎప్పుడూ ఉండకూడదు. మనం కలిపే విధానంలో ఉండాలి తప్పగా విడదీయకూడదు. అందుకే బైబిల్ ఉంది, సమాధానపరచువారు ధన్యులు. సమాధానం అంటే ఏంటి, విడిపోయే వారిని సమాధానపరచాలి తప్ప మనల్ని బట్టి ఎవరు కూడా విడిపోకూడదు. ఎప్పుడు విడిపోయారో అప్పుడు మనం సమాధానపరిచే జీవితం మనలో లేదు. లేకపోతే మనం దేవుని కుమార్తెలు అనబడకపోతే మనం ఎక్కడ ఉంటాం, దేవుని రాజ్యంలో దేవుని కుమారుడు తప్ప ఇంకెవరుంటారు, ఎవరుంటారు. కాబట్టి గమనించాల్సిన కోణం ఏంటి మాట, వాని కవిగిట్లో పండుకుని అంటే కవిగిట్లో పెరుగుతుంది అంటే విడదీయలేనంత బంధంతో ఉంది. కానీ అలాంటి విడదీయలేనంత బంధం కలిగిన ఆ గొర్రెపిల్లని, ఆ దరిద్రుని కూడా దావీదు రాజు విడదీశాడు. కాబట్టి విడదీసి ఇంటికి తెచ్చుకోవడం ద్వారా అదేదో ఫలాలు ఇచ్చిద్దని చూశాడు, దాని ద్వారా నష్టపోయాడు శపించబడిన దాని కొరకు. ఆ శపించబడిన దాని కొరకు ప్రార్థన చేసి తన జీవితాన్ని ఎంతో నష్టపరుచుకుంటూ వస్తున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు ఏది శపించాడో దాని కొరకు మనం ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థన దేవుడు వినడు, అది సారాంశం. మరొక మాట చూద్దామండి, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం.
చాలమ్మా. కాబట్టి చివరిగా చూస్తున్నాం ఏమనుందండి, వానికి కుమార్తె వలె ఉంది. మొట్టమొదటిగా కుటుంబంలో ఒకదాని వలె ఉంది. 2 చేతి ముద్దలు తింటుందంటే ఆ ప్రేమను పొందుకుంటుంది. 3 వానిలో ఏకమై ఉంది. 4 విడదీయలేనంత బంధం కలిగి ఉంది. 5వదిగా చూసినట్లయితే కుమార్తె. కుమార్తె అంటే అర్థం ఏంటి? బైబిల్లో ఉంది, ఒక మాట ఉంది కీర్తన గ్రంథంలో, అంతఃపురములుండు రాజు కుమార్తె ఎలా ఉంది? కేవలం మహిమ గలదంట. ఎలాంటిదండి? అంతఃపురం నుండి రాజకుమార్తె ఎలాంటిది? మహిమ గలదంట. ఇప్పుడు ఉండటానికి అతడు దరిద్రుడై ఉండొచ్చు, అతడు దరిద్రాన్ని అనిపిస్తున్నాడేమో, కానీ ఆ దరిద్రుడి దగ్గర ఉన్నటువంటి గొర్రెపిల్ల ఎలా ఉంది? ఆ దరిద్రుడి దగ్గర అంతఃపురం నుండి రాజు కుమార్తె వలె, అంటే మహిమ కలిగిందిగా ఉంటూ వచ్చింది, ఎంతో మహిమతో నింపబడిందిగా ఉంటుంది. సో ఆ మహిమతో నింపబడిన గొర్రెపిల్లని ఏం చేశాడు దావీదు రాజు? ఏం చేశాడు? లాక్కున్నాడు. లాక్కోవడం ద్వారా ఏం జరిగింది? దాని నుండి వచ్చేదాన్ని శపించబడింది. అంటే వేరే వాళ్ళకి వెళ్ళాల్సిన మహిమను మనం లాక్కున్నప్పుడు అది మహిమకరంగా ఉండదు, అది ఘనతకరంగా ఉండదు. ఇది వేరే ఇప్పుడు చూడండి, ఆ గొర్రెపిల్ల దరిద్రుడు దాన్ని కొనుక్కున్నా ఎలా చూసుకుంటున్నాడండి? కుటుంబంలో ఒకదాని వల్లే చూస్తున్నాడు, తన ప్రేమను పంచుతున్నాడు, ఇంకా తనలో ఐక్యం చేసుకుంటూ వచ్చాడు, విడదీయలేనంత బంధాన్ని తనకు కనపరుస్తూ వచ్చాడు, ఇంకా కుమార్తె వలె ఉంది, అంటే ఎంతో మహిమతో నింపబడిందిగా ఉంది. ఎలా ఉందండి? ఎంతో మహిమతో నింపబడిందిగా ఉంది. అయినా అది ఎంత మహిమతో నింపబడిన రీతిలో ఉండగానే చివరికి దాన్ని ఏం చేశాడు దావీదు రాజు? విడదీశాడు. ఏం చేశాడండి? విడదీశాడు. ఎప్పుడైతే దావీదు రాజు ఆ యొక్క మహిమతో, అంటే దరిద్రుని యొక్క మహిమతో నింపబడింది, మాటలు చెప్పాలంటే ఎలా నింపబడిందండి? ఆ దరిద్రుడు ఎలా ఉన్నాడో తను ఆ దరిద్రుడికి దరిద్రంలో ఉండ తనకు కలిగినటువంటి దాని మహిమతో నింపబడింది. అది అంటే దరిద్రునికి కొద్దిగా రూపాయి 10 రూపాయి ఉండ, ఆ రూపాయి 10 రూపాయతోనైనా అది మహిమతో నింపబడింది. ఆ మహిమతో నింపబడినటువంటి దానిని దావీదు రాజు ఏం చేశాడు? ఆశించాడు. అది దేవునికి మహిమకరంగా లేదు, అది దేవునికి మహిమకరంగా లేదు. చూడండి, ఒక దరిద్రుడు ఉన్నాడు, తన బిడ్డల్లో ఒకదాని వల్లే పెంచుకున్నాడు, ఇంకా తన కుటుంబంలో ఒకదాని వల్లే పెంచుకున్నాడు, ఇంకా చూడగా తన చేతి ముద్దలు పెడుతూ తన ప్రేమను కనపరుస్తూ వచ్చాడు, తన పాత్రలను తాగడానికి అవకాశం ఉండి తనలో ఐక్యం చేసుకుంటూ వచ్చాడు, ఇంకా తన కవిగిట్లో ఉంటుందంటే విడదీయలేనంత బంధం ఉంది, ఇంకా చూడగా తన కుమార్తె వల్ల, అంటే మహిమతో నింపబడి, ఇలాంటి దాన్ని దావీదు రాజు ఏం చేశాడు? విడదీశాడు, లాగేసుకున్నాడు. విడదీయటం కూడా కాదు, లాక్కున్నాడు. లాక్కోవటం ద్వారా దేవుడు ఏం చేశాడు? ఇది దేవునికి మహిమకరమైనది కాదు, ఇది దేవునికి ఘనతతో కూడింది కాదు. దావీదు రాజు లాగేసుకున్న విధానం దేవుడు మెచ్చుకోవాలి. దావీదు రాజు ఒక దరిద్రుని దగ్గర నుంచి లాక్కున్నటువంటి దాన్ని దేవుడు ఇష్టపడలా. మొదట ఇష్టపడతామంటే బెత్షెబాని ఇష్టపడలేదని కాదు, ఈ గర్భఫలం కూడా ఎవరికి రావాలి? ఫస్ట్ ఇప్పుడు బెత్షెబాకి పుట్టిన గర్భఫలం మొదట ఎవరికి రావాలి? ఎవరి నుండి రావాలా? ఉరియా నుండే ఆ గర్భఫలం రావాలి. కానీ ఇప్పుడు ఎవరి నుండి వచ్చింది? అంటే దేవుడు ఇష్టపడ్డా? అది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉరియాది అది. దాన్ని ఏం చేశాడు దావీదు రాజు? నాది అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఇష్టపడలా. దేవుడు ఏం చేశాడు? శపించాడు. అసలు ఇది నీది కాదయ్యా, ఈ పుట్టాసిన బిడ్డ నీవాడు కాదు, ఈ పుట్టాసిన గర్భఫలం నీది కాదు, ఇదంతా కూడా ఎవరిది? ఉరియాది. కాబట్టి నువ్వు నీది అనుకుని నువ్వు ఆశపడుతున్నావు, ఇది నీది కాదని దేవుడు శపించాడు. ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, మనది కాని దాని కొరకు మనం ఆశించి దాన్ని లాక్కోవాలని ప్రయత్నించినా అది శపించబడింది. ఒకటే మాట, ఆకాను ఏం చేశాడు? యుద్ధానికి వెళ్ళాడు, దేవుడు వద్దన్న తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. ఏం జరిగింది? గుడారంలో పెట్టుకున్నప్పుడు తనది కాని దాన్ని ఆశించి తెచ్చుకున్నాడు కాబట్టి అది ఏమైపోయింది? అప్పుడు శపించబడిన అనుభవం ఉంది. అందుకే అంటారు కదా, శపితమైనది ఒకటి ఇశ్రాయేల్లో ఉందని దేవుడు అంటున్నాడు. అంటే షినారు వస్త్రం బంగారు కమ్మి ఎలా ఉంది? తీసుకొచ్చి ఆశించి తెచ్చుకున్నాడు కాబట్టి, తాను ఆశించి తెచ్చుకున్నాడు కాబట్టి దేవుడు శపించాడు దాన్ని. ఆ షినారు వస్త్రమును, ఆ బంగారు కమ్మిని దేవుడు శపించాడు. శపించిన తర్వాత ఏమైంది? ఇప్పుడు ఇతడు కూడా శపించబడ్డాడు. ఇక్కడ విషయం ఏంటంటే, పొరుగు అనేది మనం ఆశించి దాన్ని తెచ్చుకున్నా అది శపించబడింది. అది అతని దగ్గర బాగుండొచ్చు, వాళ్ళ దగ్గర ఎలా ఉంది? షినారు వస్త్రం బంగారు కమ్మిలాగా ఉంది. కానీ ఆకాను గుడారంకి వచ్చేదానికి అది ఎలా ఉంది? అది ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్నది అది మహిమతో కూడిందైనా, బంగారంతో అయినా, శ్రేష్టకరమైందైనా
ఆ ఎదుటి వ్యక్తి దాన్ని మనం ఆశించి మనం తెచ్చుకున్నప్పుడు అది ఖచ్చితంగా శపించబడింది. ఏమైందండి? శపించబడింది. ఇక్కడ దావీదు రాజు యొక్క అనుభవం ఇది. అయితే ఒక మాట, ఇలా ఉన్నదాన్ని, ఇలా ఉన్నది ఏంటి? ఈ గొర్రెపిల్ల అపవిత్రపరచబడినదిగా, లేదా ఆ దరిద్రుని మేపుకుంటున్నది అపవిత్రపరచబడినదిగా చేయబడుతూ వస్తుంది. సో దానికి దేవుడు ఇష్టపడతల్లా. ఇలా ఉన్నటువంటి, ఇలా ఉంది ఆ గొర్రెపిల్ల. ఎలా ఉంది? కుటుంబంలో ఉదాహరణ వల్ల ఎదుగుతుంది, చేతి ముద్దలు తింటుంది అంటే తన ప్రేమను పొందుకుంటుంది, తన పాత్రలో తాగుతుందంటే తనలో ఐక్యమైపోతుంది, ఇంకా తనకి కౌగిట్లో ఉంటుందంటే తనలో విడదీయలేనంత బంధం ఉంది, ఇంకా కుమార్తె అంటే మహిమతో నింపబడింది. ఇలాంటి దాన్ని దావీదు రాజు, ఇలా ఉన్నది కాబట్టి, ఇలా ఉండదాన్ని దావీదు రాజు ఏం చేశాడు? అపవిత్రపరిచాడు. దాన్ని అపవిత్రపరిచి ఆ దరిద్రుని మేపుకుంటున్నటువంటి ఆ దరిద్రుని దగ్గర ఉన్నదాన్ని ఏం చేశాడు? లాగేసుకున్నాడు. కాబట్టి దేవుడు శపించాడు. అర్థమైందండి? ఆ దరిద్రుడు మేపుకుంటున్నటువంటి గొర్రెని ఏం చేశాడు? దావీదు రాజు లాక్కున్నాడు. కాబట్టి దేవుడు శపించాడు. ఇక్కడ విషయం ఏంటంటే, మనం మన జీవితాల్లో ఇలా ఉన్నదాన్ని అపవిత్రపరిచాడు కాబట్టి, ఇలా ఉండ గొర్రెపిల్లని అపవిత్రపరిచాడు కాబట్టి దేవుడు శపించాడు. ఇలా దరిద్రుని దగ్గర మేపుకొనబడుతున్నా అంటే ఆ దరిద్రుని దగ్గర ఉన్నటువంటి గొర్రెపిల్ల లాంటి దాన్ని మనం ఆశిస్తే అదే రోజు కూడా ఏమవుతుంది? అది శపించబడుతుంది. ఒక మాట చెప్పమంటారా? ఈ గొర్రెపిల్ల కూడా చేసింది ఏం తక్కువేం కాదు. ఆ యజమానుడి దగ్గర తన కుటుంబం ఉదాని వరే ఉంది, ఇంకా ఆ యజమానుడు చేతి ముద్దలు తింటుందంటే ఆ ప్రేమను పొందుకుంటుంది యజమానుడిది. యజమానుడు ఐక్యమైంది, యజమానుడితో విడదీయలేనంత బంధం ఉంది, యజమానుడి దగ్గర మహిమ పొందింది. ఇలాంటి గొర్రెపిల్ల చేసిన పని ఏంటి? ఆ దరిద్రుడిని మోసం చేసింది. ఏం చేసిందండి? మోసం చేయటం ద్వారా ఒక పక్కేమో దరిద్రుని మోసం చేసిన గొర్రెపిల్ల, ఒక పక్కేమో ఐశ్వర్యవంతుడు ఏం చేశాడు? దరిద్రుని దగ్గర నుంచి లాగేసుకున్నాడు. ఇద్దరు చేసిన తప్పును బట్టి దేవుడు ఏం చేశాడు? మీ ఇద్దరే తెలియగల ఉందంటే మీకంటే నేను తెలియగల ఉండని శపించాడు దేవుడు. ఇప్పుడు దావీదు రాజు ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రయోజనం ఉందా? కాబట్టి మనం దేవుడు ఏదైతే శపించాడు, ఈ వాక్యం యొక్క సారాంశం అది. దేవుడు ఏదైతే శపించాడో, అసలు శపించడానికి కారణం ఏంటి? వేరే దాన్ని మనం వేరే వాళ్ళది ఆశించి మన దగ్గర తెచ్చుకోవడం ద్వారా, దాన్ని అది మనం దగ్గర తెచ్చిపెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది? శపించబడుతుంది. శపించబడినప్పుడు ఏమైంది? మనం దాని కొరకు ఎంత ప్రార్థన చేసినా, శపించబడింది కాబట్టి దేవుడు మొత్తినా చంపినా ఏదైనా చేస్తాడు, దాని కొరకు మనం ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం ఉండదు. ఈరోజు మనం గమనించాల్సిన కోణం అదే. ఏంటి? దావీదు రాజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు? దేవుడు శపించిన దాని కొరకు దావీదు రాజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుడు వింటల్లా. ఎందుకు వింటల్లాదా అని అంటే, ఒక దరిద్రుని దగ్గర ఎదుగుతున్నటువంటి గొర్రె పిల్లని దావీదు రాజు చూసి దాన్ని ఆశించి దావీదు రాజు దగ్గర నుంచి లాగివేసుకున్నాడు. కాబట్టి ఆ దరిద్రుని దగ్గర ఉండాల్సిన గొర్రె పిల్లని దావీదు రాజు లాక్కున్నాడు. కాబట్టి దేవుడు శపించాడు. ఆ గొర్రె పిల్ల ఎలా ఉంది? కుటుంబంలో ఉదాహరణ వల్ల ఎదుగుతుంది, తన చేతి ముద్దలు అంటే తన ప్రేమను పొందుకుంటుంది, తన పాత్రలో తాగుతుందంటే తనలో ఐక్యమైపోయింది, తన కౌగిట్లో ఉందంటే తనతో విడదీయలేనంత బంధం ఉంది, తన కుమార్తె వలె ఉంది అంటే తన మహిమను గొర్రెపిల్ల మహిమతో నింపబడింది. ఇలాంటి గొర్రెపిల్ల వేరే గొర్రెపిల్లని దావీదు రాజు ఆశించి లాక్కోవటం ద్వారా దేవుడు శపించాడు. ఆ శపించినటువంటి దాని కొరకు దావీదు రాజు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుడు విన్నాడా? అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మనం ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు దేవుని దృష్టిలో దేవుడు ఏది ఇష్టపడ్డో, దేన్ని చూస్తే దేవుడు శపిస్తాడో అది కావాలని మనం ఎంత మొరపెట్టినా దేవుడు ఇవ్వడు. దేవుడు శపించిన దాని కొరకు మనం ఎంత మొరపెట్టినా దేవుడు ఇవ్వడు. మన జీవితాల్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు శపించే దాని కొరకు మనం, దేవుడు శపించేది కాదు, దేవుడు శపించిన దాని కొరకు మనం ఎంత ఆశపడదు. అసలు దేవుడు ఎందుకు శపిస్తున్నాడు చెప్పండి? వచ్చే వారం చెబుతాం. దేవుడు ఎందుకు శపిస్తున్నాడు? ఒక మాట చెబుతున్నాడు చూడండి. అసలు దేవుడు ఎందుకు శపిస్తున్నాడు అంటే, ఎదుటి వ్యక్తిని మోసం చేసిన దాన్ని బట్టి దేవుడు శపిస్తున్నాడు. ఇప్పుడు ఈ గొర్రెపిల్ల దరిద్రుని మోసం చేసింది, ఆ ఐశ్వర్యవంతుడు ఈ దరిద్రుని ఏం చేశాడు? మోసం చేశాడు. ఈ మోసం చేసిన దాన్ని బట్టే కదా శాపం అన్నది, శపించబడటం కారణం అదే కదా. చూడండి, ఎప్పుడైనా మన జీవితాల్లో మోసం చేసేవారన్న వారిని మనం అసలు దగ్గర కూడా రానివాడు. మోసం చేసేవారిని నేనైతే అసలు దగ్గర కూడా రానివాడు. నా దగ్గర ఒక అబద్ధం ఆడేవారైనా, మోసం చేసేవాళ్ళైనా అసలు ఇష్టం అంటే ఉండదు నాకు. అలా వాళ్ళు మాట్లాడుతున్నా కానీ ఇష్టపడిన మనసులో. ఎందుకు?
అబద్ధం ఆడేవాళ్ళు అంటే నాకు అసలు నచ్చదు. ఫస్ట్ 2 మోసం చేసేవాళ్ళు అంటే అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, గొర్రెపిల్ల నమ్మాడు ఆ దరిద్రుడు, నాది అని కొనుక్కుని తెచ్చిపెట్టుకున్నాడు కాబట్టి నమ్మాడు. ఇప్పుడు ఈ గొర్రెపిల్ల ఏం చేసింది? దీని వ్యవహారం వచ్చే వారం ఉంది. గొర్రెపిల్ల మోసం చేసిన తర్వాత ఈ గొర్రెపిల్ల వ్యవహారం నెక్స్ట్ వీక్ ఉంది. తర్వాత ఆ దావీదు రాజు కూడా ఏం చేశాడు? ఆ దరిద్రుడిని ఆ మాట చెప్పాలంటే దరిద్రుడికి అన్యాయం చేశాడు. ఇక్కడ చూడండి, బైబిల్ ఒక మాట, దరిద్రుల పక్షాన్ని ఎవరుంటారు? ఇప్పుడు ఉరియా చచ్చిపోయిన ఉరియా పక్షాన్ని ఎవరుంటారు? అది గుర్తుపెట్టుకోండి. దీని గురించి కూడా అర్థమానం ఉంది. దరిద్రుని పక్షాన్ని ఎవరుంటారు? ఉరియా దరిద్రుడు, కానీ తనకు చేసిన ఐశ్వర్యవంతుడైన దావీదురాజు చేసిన అన్యాయం బట్టి దేవుడు గుర్తుంచుకున్నాడు. కాబట్టి దావీదురాజు కనినటువంటి బిడ్డని దేవుడు శపించాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు ఏది శపిస్తాడో దాన్ని ఆశించి ఒక దరిద్రుడికి అన్యాయం చేసి దాన్ని లాక్కుని గుంజుకున్నా, మనం ఎంత అది మంచిదని మన ఇంట్లో పెట్టుకున్నా అదే రోజైనా శపితమైంది. శపించబడింది నీ ఇంట్లో ఉందంటే నువ్వెంత ప్రార్థన చేసినా దేవుడు వినడు. శపించబడింది నీ ఇంట్లో ఉంటేనే దేవుడు విన్నప్పుడు నీ జీవితంలో ఉంటేంటాడా? నా జీవితాల్లో శపించబడిన దేవుడు ఏది శపించాడో అది మన జీవితాల్లో ఉంటే, ఇంట్లో ఉంటేనే దేవుడు ఇష్టపడినప్పుడు మన హృదయాల్లో ఉంటే ఇష్టపడతాడా? మన హృదయాల్లో మన జీవితాలు ఏదైతే దేవుని ద్వారా శపించబడి దేవుడు ఇది శపించానన్నా కానీ దాన్ని ఏదైతే మనం తెచ్చిపెట్టుకుంటున్నామో అది పోవాలి. అది పోతేనే నువ్వు చేసిన ప్రార్థన, దేని కొరకు నువ్వు ప్రార్థన చేసిన కష్టాలు, బాధలు, దుఃఖాలైనా, ఆర్థిక బాధలైనా దేని కొరకు నువ్వు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. అది పోనప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడు. ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే దేవుడు శపించాడు. ఆ శపించడానికి కారణాలు ఏంటి చూసాం. వేరే వాడు దాన్ని దరిద్రుని దాన్ని ఆశించుకున్నారు, దేవుడు శపించాడు. దేవుడు శపించింది మన జీవితాల్లో ఉంటే ఏమైంది? మన హృదయాల్లో మనం తీసుకున్నా, మన హృదయాల్లోకి తెచ్చుకున్నా, మన జీవితంలో తెచ్చుకున్నా ఏమైతుంది? దాని ద్వారా మనం నష్టపోతాం తప్ప మేలు జరగదు. సో దేవుడు శపించిన దాన్ని మన దగ్గర నుంచి దూరం చేసుకోవాలా. అప్పుడు దేవునికి ఇష్టమైంది మనం ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. దేవుడు శపించినది ఏదైనా సరే, దేవుడు ఒకదాన్ని శపించాడు. ఇప్పుడు చూడండి, రాహేలు ఉంది. రాహేలు ఏం చేసింది? లాబాను యొక్క గృహదేవతలను తెచ్చి ఏం చేసింది? అది దాచిపెట్టుకుంది. అది శపించబడిన అనుకోయే కదా, తెచ్చిపెట్టుకోవడం ద్వారా అక్క ఏం చేసింది? 14 సంవత్సరాలు కొలువు చేసాడు అక్క కొరకు. ఏం చేసింది అక్క? మధ్యలోనే పరవాసిని బాడపాడుకుని వెళ్ళిపోయింది. చేరాల్సిన గమ్యం చేరిందా? పూర్తిగా ఉందా రాహేలు? లేదు, మధ్యలో చచ్చిపోయింది. ఎందుకని? శపితమైంది మనలో ఉంటే మనం అన్నా నష్టపోతాం, మన ప్రాణాన్ని, ఆత్మీయ జీవితాన్ని, లేదా మన ఆత్మన్న దేవుని రాజ్యానికి వెళ్ళకుండా నష్టపోయేది, లేదని మన కుటుంబాన్ని నష్టపోయేది. లేకపోతే శపితమైంది ఎప్పుడు ఉండదు. అక్కడ వాస్తవానికి యాకోబు తెలియదు, అది ఉండ సంగతి. కాబట్టే యాకోబుతో పాటు ఉండే వాళ్ళందరూ ప్రాణాలతో ఉండరు. కానీ ఎవరు చచ్చిపోయారు? అది అంటే మన జీవితాల్లో ఉంటే మనమే నష్టపోతాం. కానీ మన కుటుంబీకులకు కూడా తెలిసి, అయ్యా నువ్వు దొంగతనం చేసేవారు ఇంట్లో బెటరా అని కుటుంబీకులు కూడా అన్నారనుకో, వీడు కూడా పోతారు. జాగ్రత్త. శపితమైనది మన హృదయాల్లో తీసేయాలి, మన కుటుంబాల్లో ఉండే పోవాలి, మన జీవితంలో కూడా రాకూడదు. అది ఉన్నప్పుడు దేవుని ద్వారా శపించబడింది ఏదైనా మన జీవితాల్లో ఉంటే, ఆ శపించాడు దేవుడు, అది మన జీవితాల్లో ఉంటే ఏమైంది? దేవుడు శపించాడంటే అది మంచిది కాదని అర్థం. అది మన జీవితాల్లో ఉంటే దేవుడు శపించిందే మంచిది అనుకో, ఓ రోజు మంచి అంటే తెలిసింది. అందుకే దేవుడు శపించిన దాన్ని ఏం చేయాలా? మన హృదయాలు మన జీవితాల నుంచి బయటకు నెట్టేయాలా. దేవుడు ఇష్టపడే క్రైస్తవ జీవితాన్ని మనం జీవించడం కొరకే ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నువ్వు శపించినవి నా జీవితాల్లో ఏముండే, నువ్వు శపించినవి ఏమైనా నా హృదయం ఉంటే వాటిని దూరం చేయి. నువ్వు ఇష్టపడే క్రైస్తవ జీవితాన్ని నాకు ఇమ్మని అడుగు. మొదట అది పొందుకున్న తర్వాత నీకు, నీ కుటుంబానికి ఏం కావాలో ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు. ఆమేన్. అలా ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. ఈ సమయంలో మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం.